స్టైల్ ఐకాన్ శృతి హాసన్ చేతుల మీదుగా శుభప్రదం షాపింగ్ మాల్ జూలై 3 నల్గొండలలో గ్రాండ్ ఓపెనింగ్. దేవుడి గురించి చెప్పారు, ఫీల్ అయ్యాను, నేను కళ్ళల్లో చూశాను అని చెప్పారు. అలాగే దయ్యంతో మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా నెగిటివ్ వైబ్రేషన్స్ భయపడ్డాను? మా స్కూల్ నేను బీకామ్లో చదివేటప్పుడు మేమంతా క్లాస్ రూమ్లో నేను రాలింగనేశ్వరరావు అందరూ ఒకే రూము. మేము పడుకుని చేతులు వెనక్కి పెట్టుకుని పడుకుంటే అర్ధరాత్రి చేతులు వచ్చేవి కాదు, ఎంత చేసినా వచ్చేది కాదు. గిల్లేసి గట్టిగా గిల్లేస్తే కేకలేని కూడా వదిలేదు. ఓ మై గాడ్. యా పొద్దున్న చేతులు పట్టేసుకున్నారు అంటే మా నసిరాని కూడా కాదు నిజం జరిగింది ఇలా మన్నాడు ఆడికి జరిగేది. అందుకని ఎన్ని జరుగుతాయా లేదా కాదు, ఏదో జరిగిపోతే రాదు. ఇప్పుడు మీకు మానవత్వంలోకి మనుషుల్లోకి ఒక ఇన్సిడెంట్ వచ్చిందంటే ఎవరికో జరిగితేనే వస్తుంది. నమ్మడం వల్ల తప్పులేదుగా, నమ్మి చాదస్తంగా ఉండకూడదు అంతే. ఇంకా అక్కడి నుంచి ఎవరు చేతులు వెనకబెట్టి పడుకోకండి అని చెప్పేయకూడదు అంతే. అందుకని మనకి చాలా టెన్షన్ ఏంటంటే మనం జరిగింది నమ్మాలి, అది ఇంకోటి ఒప్పించాలనేది మాత్రం ఎప్పుడు పెట్టుకోకండి. ఒక్కండి వీడిని పిచ్చోడు అనుకుంటారు వాడు అందరూ కూడా, అంతే కదా. వాడికి జరిగితే కానీ వాడు ఒప్పుకోడు. మా నరసింహరావు నరసింహరావు ఎంబీబీఎస్ కోసం పీస్ చదివేవాడు. రాత్రి అంతా తను చదివేంతా నాకు వచ్చేసేది. ప్యారలల్ ఫోర్సెస్ వెన్ ఐఎమ్ జంపింగ్ ది ది ట్రైన్ వీఆర్ ఫాల్ డౌన్, దట్ ఈస్ ప్యారలల్ ఫోర్సెస్ చదువుతున్నంతా నాకు గుర్తుంటుంది. అంత సిన్సియర్ పాప అతను. అలాంటప్పుడు నేను బయటకు వచ్చి ఈవినింగ్ 4 o'clockకి నైట్ బయటకు వస్తే తోకచుక్క వచ్చింది. ఇలాగా వస్తే నరసింహరావు తోకచుక్క వచ్చిందని అరవై జుట్టు ముసిగేసేసుకొని మూత కప్పేసి తోకచుక్క ఎవడో చూడకూడదు బాబాయ్, నాకు అసలే రేపు పరీక్షలు అమ్మో అని పెద్దది కేకలేసేవాడు. అందుకని ఒక్కొక్కడు నమ్మారంటే అది 100% పాటిస్తారు. అందుకని కొన్ని ఐడెంటిటీస్ ఉన్నాయి కదా మనకి, అవి మనం పాటించడంలో తప్పు లేదు అనేది మాత్రం కరెక్ట్. కాకపోతే అది చాదస్తంగా ఉండకూడదు. అది ఒక మంత్రం చేసేసి అదొక పూజ చేసేసి దానివల్ల డబ్బులు వసూలు చేసి దానివల్ల కొట్టేసి ఏమి లేదు. దెయ్యాలు మాత్రం పూజలకి డబ్బులకి మాత్రం భయపడవు, నీ విల్ పవర్కే భయపడతాయి దెయ్యం ఉంటే. అది మాత్రం నిజం. మన విల్ పవరే, మన విల్లే దెయ్యాన్ని క్రియేట్ చేసింది, మన విల్ పవరే మన దెయ్యాన్ని చేస్తుంది అనేది మాత్రం నమ్మండి. ఇట్స్ విల్. సినిమాల్లో దయ్యాన్ని రకరకాలుగా చూపిస్తుంటారు. రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు సౌండ్స్తో భయపెట్టడము, ఇంకొక డైరెక్టర్ ఇంకొకలాగా ఒక షేప్లెస్ ఒక ఫిగర్ని పెట్టడము. మీకు దయ్యం గురించి సినిమా తీయాలి అని ఆలోచన వచ్చినప్పుడు దయ్యాన్ని ఎలా చూపించాలనుకుంటారు సార్? అది నేను అరుంధతిలో 100% ఐడెంటిటీ మీద వెళ్ళా. అరుంధతిలో మీకు ఎక్కడ కూడా కథ స్టార్ట్ అవ్వదు. ఎక్కడ స్టార్ట్ అవుద్ది అంటే డ్రైవర్ కార్ డ్రైవ్ చేసుకుని శుభలాకి తీసుకోవడానికి వస్తాడు. నైటు వస్తే వాడు యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయితే వైఫ్ వాడు అక్కడ ఆగుతారు. ఆగితే అక్కడ ఏముండవు. టక్మని ఒక బిల్డింగ్ వెనకాల లైట్ వెలుగుతుంది, వెలుగుతుంది. పెద్ద బిల్డింగ్ భవంతి వెళితే వీళ్ళు ఆ బిల్డింగ్ వైపు వెళ్ళాలనుకుంటారు. వీళ్ళిద్దరూ వెళితే ఒక పెద్ద ఆయన వస్తాడు. అలాగా ఏంటి ఇలా వచ్చారు మీరు అంటాడు. లేదు మా కారు చెడిపోయింది, అయితే అక్కడ ఏదో బిల్డింగ్ ఉంది కదా, ఫోన్ మాట్లాడడానికి వచ్చాను, అది నిజం కాదు అంటాడు. అక్కడ స్టార్ట్ అవుతుంది సినిమా. అది డెవిల్. దెయ్యం అనేది అలాంటి ఐడెంటిటీ నుంచి వస్తుంది. వెళ్ళొద్దు, అది నిజం కాదు అన్నా సరే ఒప్పుకోకుండా వెళ్తారు వాళ్ళు. దే ఆర్ ఇన్ ట్రబుల్స్, అంతే కదా. అలాగా దెయ్యం అనేది అందు సెన్సిటివ్గా ఉంటుంది. చెప్పేది చేసేది కూడా సెన్సిటివ్. అంటే ఒక్కసారి గుండె జల్లు చెప్పాను కదా, చింత చెట్టు వెనకాల నాకు చుట్టి అన్నప్పుడు మీ గుండె టక్మని ఎలా అంటుందో అలా అనేదే ఐడెంటిటీ. ఆ ఐడెంటిటీ నుంచి వచ్చేదే రియల్ డెవిల్. అంతేగాని అని భూతాలు పీచాలకు ఎంతడం అది దెయ్యం కాదు. ఇప్పుడు కూడా నా సినిమాలు అన్ని డెవిల్స్ కూడా అంత సెన్సిటివ్గా ఉంటాయి. అంటే మీ కళలో చూసిన రూపాలు సార్? రూపాలు ఐడెంటిటీస్. దేవిలో విలన్ ఉంటాడు, వాడు ఒక నాగరాజు. వాడు నీటిలోంచి వస్తాడు, ఎక్కడి నుంచైనా వచ్చేస్తుంటాడు. వాడు వచ్చిన తర్వాత వాడు ఈ అమ్మాయి పావై ఉంటుంది కదా, చుట్టూ వాడు ఫైర్ క్రియేట్ చేస్తాడు కాల్ చేయడానికి. అప్పుడు ఒక అమ్మాయి తండ్రి వచ్చి వాడు ఉరికేసి ఆ పాము సేవ్ చేసి వాడు కాలు చచ్చిపోతాడు. అలా మిస్ అవుతుంటాడు. అలా సో డెవిల్ అనేది గెలుస్తుంది, ఓడిపోతుంది.
ఓడిపోయి నుంచి రియాక్ట్ అవుతుంది అది. అలాగే వాళ్ళకి పేరు పెట్టే రోజు వస్తుంది. చెప్తుండగా ఆ పంతులు గారు పేరు పెడుతుంటాడు. విలన్ అనేవాడు ఆ పంతుల్లో దూరుతాడు. దూరిపి ఆత్మార్పణం అని. అప్పుడు ఇందులోగా అత్తగారు అంటది, ఏంటండి తప్పు మాట్లాడుతున్నట్టున్నారు ఏంటి, సరిగ్గా మాట్లాడండి. అలాగా డెవిల్స్ అనేది మిమ్మల్ని మీ ఐడెంటిటీలో దూరి చేయగలవు, కానీ వాటికి పర్సనల్గా ఏది సోల్ లేదు, వాటికి ఆత్మ లేదు. ఇప్పుడు కూడా మొన్న సత్యసాయిబాబా గారు కూడా ఎక్కడో ఒక ముద్దనహల్లి అనే చోట ఒక మధుసూదనునికి కనబడుతుంటాడు. ఆయన కుర్చీ ఉంటుంది బాబాది, చూసి బాబా చెప్పింది జనాన్ని చెప్తుంటాడు. ఈయన చెప్తున్నప్పుడు అంతకుముందు చెప్పినప్పుడు మామూలు వాయిసే ఉంటుంది మధుసూదన్ది. అతను చూసి చెప్పాడు బాబా వాయిస్ వస్తుంది ఇప్పుడు అతనికి. ఇది మీరు చూసారా సార్? హ్యాపీ నవ్వు ముద్దనహల్లి, నా దగ్గర ఐడెంటిటీస్ కూడా ఉన్నాయి. నేను చాలాసేపు కర్ణాటక ముద్దనహల్లిలో నేను చాలాసార్లు మీట్ అయ్యే అతన్ని. అది మామూలుగా మాట్లాడతాడు అతను. బాబా మాట చెప్పేటప్పుడు మాత్రం బాబా వాయిస్ వస్తుంది, బాబాలాగే మాట్లాడతాడు. సో దీస్ ఆర్ ది ఐడెంటిటీస్. కొన్ని కోట్లు ఇంటర్నేషనల్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు అక్కడ ముద్దనహల్లిలో. ఇప్పుడు సత్యసాయి బాబా జీవిత చరిత్ర గురించి కూడా మీరు సినిమా తెరకెక్కించబోతున్నారు. ఇన్స్పిరేషన్ ఏంటి అంటే సత్యసాయి బాబా నేను తీసుకున్న ఇన్స్పిరేషన్ ఏంటంటే, ఈజ్ నాట్ గాడ్ అని స్టార్ట్ చేస్తున్నాను నేను సినిమాని. అందరూ తిట్టుకోవచ్చు, కోపంగా ఉండొచ్చు, బట్ గాడ్ అంటే అందరూ విమర్శలు ఎక్కువ వస్తారు. ఎలా దేవుడు అయ్యాడు, ఏమయ్యాడు అని సిల్క్ బట్టలు వేసుకుంటాడు కదా, జుట్టు ఇలా కదా అని చెప్పేవాళ్ళు ఉంటారు. బట్ అలా కాదు. నేను చేసేది ఏంటంటే, ఈజ్ నాట్ గాడ్ బట్ ఈ డూ మెరకల్స్. మనిషి చేయ మెరకల్ అంటే, ఇప్పుడు శివధనుర్భంగా ఉందనుకోండి, శ్రీరాముడే చేయగలడు. అలా గోవర్ధనగిరిని ఎత్తుకోవాలనుకోండి, శ్రీకృష్ణుడే ఎత్తగలడు. బట్ ఎక్కడ సత్యసాయిబాబా చేసిన పని ప్రతి మనిషి చేయొచ్చు, ప్రతి మనిషి చేయొచ్చు అన్నీ కూడా అని. మనిషి తను చేయగలిగింది చేయడానికే సత్యసాయిబాబా గొప్పవాడయ్యాడు. అందుకే సత్యసాయిబాబా ఈజ్ నాట్ గాడ్, గాడ్ని మించిన గ్రేట్ పర్సన్ అనేది కథ, నా కథ. అందుకని ఆయన చేసే పని మనిషి చేయాలి అనేది ఉద్దేశం. దేవుళ్ళందరూ కూడా మన పురాణాల్లో చూస్తున్నాం కదా, ఈ చేశారు, ఈ చేశారు, అగ్నిపర్వతాలు తాగేశారు, నిప్పులు తాగేశారని. బట్ అది మనిషికి అవసరం లేదు. మనిషికి అవసరం ఏంటంటే, మనిషికి ఉపయోగపడే పనులు చేసిన వాడే ఇప్పుడు గాడ్. అలాంటి గాడే సత్యసాయిబాబా. ఇప్పుడు సత్యసాయిబాబా భక్తులు, సత్యసాయిబాబాని అభిమానించే వాళ్ళు అంటే బాబా గురించి ఎన్నో రకాల కథనాలు మనం విన్నాం, విమర్శలు కూడా విన్నాం. అదంతా ఆయన శక్తి కాదు, ఏదో మ్యాజిక్ చేస్తున్నారు అనే విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు మీరు చేస్తున్న ఈ రీసెర్చ్లో బాబా గురించి జనాలకు తెలియని నిజాలు ఏం తెలుసుకున్నారు సార్? నేను ఆయన్ని గాడ్ అని మీరు ఎప్పుడు దేవుడిని మీరు ఎప్పుడైతే ప్రూవ్ చేయాలనుకున్నారో నాస్తికులు తయారైపోతారు పక్కనే. ఇప్పుడు మనకి సత్యకాలం నుంచి ఉన్నారండి నాస్తికులు. రాముడి కాలంలో చాకలవాడి దెబ్బకే రామాయణం ఉత్తరామాయణం అయిపోయింది. అలాగే శిశుపాలుడు, ఇలాంటి రాక్షసులు ఎందరో ఉన్నారు. అందరూ కూడా పక్కన దేవుడి పక్కనే నాస్తికులు కూడా ఉంటారు. దేవుడు అన్నప్పుడే వాళ్ళు వస్తారు. బట్ దేవుడు కాదు, ఆయన మనిషిగా గొప్ప పని చేశాడని ఎప్పుడైతే మనం ప్రూవ్ చేసామో అది మాత్రం కాదంట. సత్యసాయిబాబాని ఎవరిని విమర్శించవచ్చు, రకరకాల మాట్లాడవచ్చు, ఆయన మీద సినిమా తీయొచ్చు, ఆయన మీద విమర్శలు చేయొచ్చు, కానీ ఆయన చేసిన పని మాత్రం గొప్పది అని ఎవరు కాదన్నారు. ఆ ఐడెంటిటీ మీద మేము కవర్ చేస్తాం. నా సినిమా నాట్ ఫర్ డివోటీస్, నాన్ డివోటీస్ కోసం తీస్తాను. సత్యసాయిబాబా చివరి రోజుల్లో కూడా ట్రీట్మెంట్స్ పేరుతో ఏదో ఇంజెక్షన్స్ ఇచ్చే చంపేశారు అన్న వాదన కూడా బయటకు వచ్చింది. దీనికి సంబంధించి కూడా నిజాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారా సినిమా ద్వారా? ఎప్పుడైనా మనకు ఏదైనా ఒక విమర్శని మనం వదలకూడదు ఎప్పుడు కూడా, కానీ ఇది మనకు ఐడెంటిటీ కావాలిగా, ఇది నిజం అని మనం చూడాలి కదా. చూడకుండా అనుకోవడం కరెక్ట్ కాదు కదా మనకి. అందుకని మేము మా కథలో నేను వర్కౌట్ చేసింది ఏంటంటే, అంటే ఇలా జరిగి ఉంటుందని. అంటే దేవుడిని ఒక నాస్తికుడు అడుగుతాడు, నువ్వెందుకు ఆసుపత్రిలో ఉన్నావు, ఇలాగా ఆసుపత్రి ఇలా ఉండి ఇలా అయిపోతే ఇలాగా, అందరూ విమర్శిస్తున్నారే, నువ్వు దేవుడు కాదు అంటున్నారే, నీకు కూడా ట్రీట్మెంట్ ఏంటి అని. ఈ మాటలే మీరు అడిగిన మాటలే దేవుడిని వీడు ఆత్మగా వెళ్ళి అడుగుతాడు. అప్పుడు బాబా గారు ఆత్మ లెగుస్తుంది. పిచ్చోడా, మీరు ఎంతమంది నేను వచ్చినప్పటి నుంచి నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది చేయాలి, అది చేయాలి, మీ పాపపు కోరికలన్నీ నాకు ఎన్ని చెప్పారా, నాకు అవన్నీ నా మనసులో ఉండిపోయినాయి, నా శరీరానికి ఉండిపోయినాయి. ఈ శరీరాన్ని దానికి బలిపెట్టాలి, అప్పుడే ఈ పోతాయి. ఒక్కటి కూడా వదిలేసామనుకో మళ్ళీ సృష్టిని పాడు చేసేస్తాయి. అందుకని దానికోసమని యాజ్ పేషెంట్ ఐఎమ్ యాక్టింగ్, ఐఎమ్ గివింగ్ టు దిస్ బాడీ టు దట్ సిన్
అని చెప్పి బాబా గారు ఫినిషింగ్ ఇస్తాడు. అది మేము వర్కౌట్ చేసింది. అంటే మనకుండే బ్యాడ్ అంతా ఆయన తీసుకోవడం కోసమని ఆ 7 రోజులు, అన్ని రోజులు 14 రోజులు హాస్పిటల్లో ఉన్నారు అనేది మనం చేసాం. ఇప్పటిదాకా వాళ్ళు చెప్పేది ఎంత నిజం కాదో నేను చెప్పేది కూడా అంత నిజం కాకపోవచ్చు. బట్ మైండ్ ఈజ్ పాజిటివ్, వాళ్ళది నెగిటివ్.